వచ్చి 30 days కోర్స్ స్టార్ట్ అయింది కదండి. ఫస్ట్ నేను ఐబ్రో ఎలా చేయాలి దాని థియరీ చెప్పాను, ప్రాక్టికల్ చెప్పాను. మీకు థియరీ ఒక వీడియో చేసి చూపించాను, ప్రాక్టికల్గా ఒక వీడియో చేసి చూపించాను. ఇంకా మీకు ఐబ్రో మీద ఇంకా చాలా డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఐబ్రో ఆర్చ్ ఐబ్రో ఎలా చేయాలి, స్ట్రైట్ ఐబ్రో ఎలా చేయాలి, రౌండ్ ఐబ్రో ఎలా చేయాలి అనేది మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఎక్కువగా ఐబ్రో మీద మీకు ఏ షేప్ ఎలా తీయాలన్నది ఒక్కొక్క వీడియో తీసి పెడతాను. దానికోసం మీరు ఏం టెన్షన్ పడకండి. నోట్స్ అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. థియరీ అన్నది బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సర్వీస్ వచ్చి వ్యాక్సింగ్. ఓకేనా, వ్యాక్సింగ్ అన్నది వ్యాక్సింగ్లోని మనము ఎలా చేయాలి, దాని మెథడ్ ఏంటి, దాని వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, దాంట్లో ఏంటేంటి వస్తువులు ఉపయోగిస్తారన్నది మనకి ఈ వీడియోలో మీకు థియరీలో నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ బోర్డు మీద కూడా రాశాను చూడండి. వ్యాక్సింగ్ అంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో మ్యాక్సిమం పర్సన్స్కి అందరికీ అర్థమవుతుందండి. ఒకటి మనము అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసే పద్ధతినే వ్యాక్సింగ్ అంటాం. ప్లస్ 2 టైప్స్గా మనం రిమూవ్ చేస్తాము. ఒకటి ఇలాగా వ్యాక్స్ క్రీమ్ అప్లై చేస్తాము కొందరు, ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ ద్వారా మనం అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తున్నాం. థ్రెడ్డింగ్ ఎలా చేయాలన్నది మీకు ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఇప్పుడు క్రీమ్స్ ద్వారా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది వ్యాక్స్ సర్వీస్ని మీకు చూపిస్తాను. ఓకేనా, ఇందులో ఏంటేంటి యూజ్ చేస్తారంటే ప్రతి సర్వీస్కి మీకు చెప్పాను కదండి, శానిటైజర్. ఓకేనా, శానిటైజరు, వ్యాక్స్ మిషన్ యూజ్ చేయాలి, కాటన్ యూజ్ చేయాలి, పౌడర్ ప్లస్ వ్యాక్స్ స్ట్రిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ మాయిశ్చరైజరు, జెల్, వ్యాక్స్ క్రీమ్. ఇక్కడికి వచ్చాక వ్యాక్స్ నైఫ్ యూజ్ చేస్తాము, కొలమిన్ లోషన్ యూజ్ చేస్తాము, ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తాము, స్మాల్ టవల్ యూజ్ చేస్తాము, టిష్యూ యూజ్ చేస్తాము. మ్యాక్సిమము ఇవన్నీ యూజ్ చేసి మనము వ్యాక్స్ సర్వీస్ని క్లయింట్కి పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ ఉంటేనే సర్వీస్ కంప్లీట్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా పర్ఫెక్ట్ సర్వీస్ అన్నారు. ఓకేనా, ఈ వ్యాక్స్ మెథడ్లోని మనము ఫస్ట్ ఏం చేయాలన్నది ప్రొసీజరు, థింగ్స్ నీడ్ మీకు చెప్పే ఉంటాను కదా. పోస్ట్ కన్సల్టేషన్, ప్రీ కన్సల్టేషన్. ఐబ్రోలో మీకు మెన్షన్ చేశాను కదండి థియరీ పార్ట్లోని, పోస్ట్ కన్సల్టేషన్, థింగ్స్ నీడ్, ప్రీ కన్సల్టేషన్. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి సర్వీస్కి క్లయింట్ వచ్చేటప్పుడు వాళ్ళని మనం మంచిగా రిసీవ్ చేసుకొని ప్రీ కన్సల్టేషన్ చేసి వాళ్ళని మంచిగా వాళ్ళకి ఏ సర్వీస్ కావాలని అడిగి ఆ సర్వీస్ యొక్క లాభాలు చెప్పి వాళ్ళు ఎప్పుడు చేయించుకున్నారు, ఎన్ని రోజులు టైం తీసుకున్నారు, ఎన్ని గ్యాప్లో మన దగ్గరకు వచ్చారు అన్నది అక్కడ మెన్షన్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ వల్ల ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ సర్వీస్లో ఏదైనా అడ్వాన్స్డ్ క్రీమ్స్ వచ్చాయి అనుకుంటే అవి సజెస్ట్ చేస్తూ వాళ్ళకి ఆ సర్వీస్ని మంచిగా చేయాలి. థింగ్స్ నీడ్స్ ప్రతి వస్తువుని దగ్గర పెట్టుకొని మనము అందుబాటులోనే ఉంచుకొని కస్టమర్కి సర్వీస్ చేయాలి. పోస్ట్ కన్సల్టేషన్ తర్వాత మీకు తెలుసు కదా. పోస్ట్ కన్సల్టేషన్ అంటే సర్వీస్ పర్ఫెక్ట్గా ఇచ్చేసి కస్టమర్కి హోమ్ టిప్స్ చెప్తూ ఎప్పుడు మళ్ళీ రావాలి, రెగ్యులర్గా క్రీమ్స్ యూజ్ చేస్తూ మెయింటెనెన్స్ చేయాలన్నది పోస్ట్ కన్సల్టేషన్. అది మాత్రం ఈ 3 మాత్రం ప్రతి సర్వీస్లో మీరు కస్టమర్కి చెప్పాలి, మీ నోట్స్లో మెన్షన్ చెయ్యాలి, మీ మైండ్లో ఈ 3 మాత్రం కన్ఫామ్గా ఉండాలి. ఓకేనా, అది ఉంటేనే మనము మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్సన్స్ని మనం అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకున్నామని వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఈ వ్యాక్స్ సర్వీస్లో ఈ థింగ్స్ నీడ్స్ని ఎలా యూజ్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా, మెన్షన్ చేస్తాను. వీడియోలోని నేను థింగ్స్ నీడ్స్ అన్ని చెప్పాను కదండి, అలాగే ప్రీ కన్సల్టేషన్, పోస్ట్ కన్సల్టేషన్, థింగ్స్ నీడ్ కూడా చెప్పా. ఇక్కడికి వచ్చాక మన ప్రొసీజర్, అసలు వ్యాక్స్ ప్రొసీజర్ మనం నేర్చుకోవచ్చు. చూడండి, మనము వ్యాక్స్ని 2 టైప్స్గా మనము చెయ్యొచ్చు. మీకు వీడియో లాస్ట్లోనే మీకు చెప్పాను ఏంటంటే, ఒకటి మెథడ్, 2 మెథడ్స్. ఒక మెథడ్ పేరు ఏంటంటే ఎపిలేషన్, సెకండ్ మెథడ్ నేమ్ వచ్చి డిప్లేషన్. ఎపిలేషన్ మీన్స్ ఏంటంటే మనము థ్రెడ్ యూజ్ చేసి మనము హెయిర్ని రిమూవ్ చేసేదాన్ని ఎపిలేషన్ అంటారు. ఓకేనా, ఇక్కడికి వచ్చి డిప్లేషన్ అంటే క్రీమేషన్ అంటే వెంట్రుకని క్రీమ్ పెట్టి అప్లై చేసి దాన్ని మనము రిమూవ్ చేసేదాన్ని
డిఫినేషన్ అంటారు. ఇది వ్యాక్స్ లో 2 టైప్స్ మెథడ్స్. ఈ మెథడ్స్ యూజ్ చేసి ఎలా చేయాలన్నది ముందుగా చెప్తాను. ఇక్కడికి వచ్చాక వ్యాక్స్ లోనే మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా మనకి ఇక్కడే మనకి తెలుస్తాయి. అంటే దానివల్ల మనకి లాభాలు నష్టాలు, వ్యాక్స్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అన్నది కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా? మనకి వ్యాక్సింగ్ ప్రొసీజర్ ఏంటంటే, అసలు వ్యాక్సింగ్ కోసం మనం మాట్లాడాలంటే ఈ రోజుల్లోని మ్యాక్సిమం మెయింటెనెన్స్ చేసే పీపుల్సే ఉన్నారండి. వ్యాక్సింగ్ చేసుకొని మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఒక దేనికి వెళ్ళినా ఎక్కడ పబ్లిక్లో అయినా మంచి రెస్పాండ్, అంటే ఏంటంటే మంచి నాలెడ్జ్ పర్సన్, ఈమె మెయింటెనెన్స్ చేస్తారు, ఈమె దగ్గర మనము జాగ్రత్తగా మాట్లాడాలి, ఈమెకి అన్నీ తెలుసు అనే వాళ్ళు మనకి ఎదుటి వాళ్ళు మనకి ఎదురవుతారు. ఓకేనా? అందుకు ఈ రోజుల్లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ చేస్తున్నారు. ప్రొసీజర్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ని క్రీమ్ ద్వారా అప్లై చేసి మనము స్ట్రిప్ని పెట్టి హెయిర్ రిమూవ్ చేస్తాం. అంతేనా? ఓకేనా? ఇక్కడ ఏంటి వచ్చిందంటే మనము హెయిర్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఉందండి, ఈ హ్యాండ్లోని ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ని డైరెక్షన్ వేస్గా క్రీమ్ అప్లై చేస్తాం. ఇదిగోండి చూడండి, మరి నాకు ఇక్కడ హెయిర్ ఎలా ఉంది, నేను వ్యాక్స్ చేసుకోలేదండి. మీకు నేను వ్యాక్స్ సెల్ఫ్ వ్యాక్స్ కూడా వీడియో తీసి పెట్టాలని నేను వ్యాక్స్ చేసుకోలేదు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంది, కిందకు ఉంది, అంటే హెయిర్ అంతా కిందకు ఉంది, ఇలా పైకి లేదు. ఇలాగా కిందకు ఉన్నప్పుడు క్రీమ్ని ఎలాగ అప్లై చేస్తాం, నైఫ్తో హీట్ అయిన క్రీమ్ని అప్లై ఇలా చేసి దీని మీద స్ట్రిప్ పెట్టి దాన్ని ఇలా పైకి రిమూవ్ చేస్తాం. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో క్రీమ్ని రిమూవ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే హెయిర్ డైరెక్షన్లో క్రీమ్ అప్లై చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రిప్ని రిమూవ్ చేస్తాం. అర్థమవుతుందా మీకు? ప్రాక్టికల్గా నేనైతే చెప్తానండి, మీకు అందులో ఏం లేదు టెన్షను. డైరెక్షన్ వైజ్గా హెయిర్ డైరెక్షన్ వైజ్గా క్రీమ్ అప్లై చేస్తాము, దాని మీద స్ట్రిప్ పెట్టి డైరెక్షన్ అంటే హెయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రిప్ని రిమూవ్ చేస్తాం. ఓకేనా? ఇలాగా మనము వ్యాక్సింగ్ అంతా చేసుకోవాలి. వ్యాక్స్ రిమూవ్ నేను మీకు చెప్పకపోయినా ప్రాక్టికల్గా మాత్రం చేసి అన్వాంటెడ్ హెయిర్ని ఏ ప్లేస్లో తీస్తానన్నది నేను మీకు వీడియో చేసి చూపిస్తానండి. ఓకేనా? నేను ఫేస్ వ్యాక్స్ చేస్తాను, ఒక వితౌట్ స్ట్రిప్తోని వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలి, విత్ స్ట్రిప్తో వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలి, హీట్ వ్యాక్స్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, కోల్డ్ వ్యాక్స్ క్రీమ్ అప్లై ఎలా చేసుకోవాలి, వ్యాక్సింగ్ చేసిన తర్వాత ఎటువంటి లాభాలు ఉంటాయి, మనము కస్టమర్కి ఎటువంటివి సజెస్ట్ చేయాలి, అప్లై చేసినప్పుడు ఏం చేసుకోవాలి అన్నదన్నీ మీకు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చాక అడ్వాంటేజ్ డిఅడ్వాంటేజ్. లాభాలు మనకి ఇందులో ఏంటంటే వ్యాక్స్ చేసుకోవడం వల్ల స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది, హెయిర్ స్కిన్ చాలా బేబీ స్కిన్ ఎలా ఉంటుందో అంత స్మూత్ స్ట్రక్చర్ని వస్తుంది. ప్లస్ చేశాక మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్. ఇంకొకటి ఏంటంటే హెయిర్తో పాటు ట్యాన్ ఉంటుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. అర్థమవుతుందండి? వ్యాక్స్ చేసుకోవడం వల్ల డీప్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది, స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. మరి లాభాలు అన్నాయి, నష్టాలు ఏంటని అర్థమవుతుందా? వ్యాక్స్ ప్రొసీజరు పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా తీసే పీపుల్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి చేయడం రాదో, ప్రొసీజర్ ఎలా చేయాలో తెలియకుండా కొందరు పీపుల్స్ తొందరగా నేర్చుకోవాలి, కస్టమర్ మీద బేగా చేసేయాలని థాట్తో ఉంటారు. అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, రిమూవ్ చేసే పద్ధతి కరెక్ట్గా ఉండాలి. అలా లేనప్పుడు స్కిన్ మీద బబుల్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ వ్యాక్స్ క్రీమ్ని హీట్ చేసి మనం అప్లై చేస్తాం కాబట్టి బబుల్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మనము వెంటనే ఆగిపోయి, నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఐస్ క్యూబ్స్ అని మెన్షన్ చేశాను కదా, వాటితోని మనము వాటిని అప్లై చేసి మనం కూల్ చేయాలి. ఇప్పుడున్న రోజుల్లోనైతే ప్రతి పార్లర్లోని ఏసీ ఉంటుంది, ఏసీ ఆన్ చేసే వ్యాక్సింగ్ చేయాలి. ఓకేనా?
ఏసీ ఆన్ చేసి వ్యాక్సింగ్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు, నేను కొత్తగా అనుకున్నప్పుడు అందుబాటులో ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, మంచి జెల్ అలోవెరా జెల్ పెట్టుకోండి, ఏసీ ఆన్ చేసి ప్రాక్టికల్ చేయండి. అవతల కస్టమర్ అయినా అవతల పర్సన్ అయినా ఎవరైనా భయపడకుండా. అసలు యాక్చువల్లీ వ్యాక్స్ చేసినప్పుడు కొన్ని పార్లర్స్లో ఏసీ ఉంటుందని నేనే మీకు మెన్షన్ చేశాను. నేను నేర్చుకున్నప్పుడు అంటే బిఫోర్ 10 years బిఫోర్, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years అవుతుంది. 12 years బిఫోర్ అయితే మిషన్స్ ఏంటంటే ఏసీలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఏదైనా పిన్ టు పిన్ ప్రాక్టీస్ అయ్యి పర్ఫెక్ట్గా సర్వీస్ ఇచ్చేవాళ్ళం. అంటే ఎంత హీట్లోనే అప్లై చేయాలి, నైఫ్తో హీట్ క్రీమ్ని ఎంత హీట్తోని స్కిన్ మీద పెట్టాలి, పెట్టిన వెంటనే ఎలా రిమూవ్ చేయాలి, చేసిన వెంటనే ఎలాంటిది వాళ్ళకి మనము క్రీమ్ అప్లై చేయాలి అన్నదే మేము పెట్టుకునేవాళ్ళం. అప్పుడు మాకు అందుబాటులో ఐస్ వాటర్ ఉండేది, కాటన్ టవల్, చిన్న టవల్స్ ఐస్ క్యూబ్స్లోని వాటర్లో మనము పెట్టుకుంటేవాళ్ళము అందుబాటులో, లేకపోతే జెల్ పెట్టుకుంటేవాళ్ళం. నేనైతే ప్రాక్టీస్ అయ్యాను. ఓకేనా, అలా ప్రాక్టీస్ అవ్వి. కానీ నిజంగా చెప్పాలంటే బ్యూటీ సెక్షన్స్లో ఐబ్రో ఎంత కష్టమో ఇది కూడా ఆల్మోస్ట్ అంతేనండి. ఎందుకంటే కస్టమరు రియలైజ్ అవ్వరు ఈ విషయంలో. ఎందుకంటే ఒక్కటి చిన్న గాయం అంటే కాలిపోయిన తర్వాత ఆ గాయం వాళ్ళతోని ఒక 15 రోజులు ఉంటుంది. అది ఉన్నంతసేపు మనమే గుర్తొస్తాం. అది పోయిన తర్వాత కూడా మన పార్లర్లు మర్చిపోరు. అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది చాలా పర్ఫెక్ట్గా, శ్రద్ధగా, జాగ్రత్తగా నేర్చుకోండి. వ్యాక్స్ అన్నది చాలా కష్టమైన సర్వీసు. ఆ సర్వీస్ని నేను ఎందుకు నేర్చుకోకూడదు, నాకెందుకు రాదు అనేది ఆలోచనతోనే నేర్చుకోండి. అసలు ఇదేని కాదండి, మీరు ఏది నేర్చుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి, ఈ పనిలో నేను సెటిల్ అవ్వాలి అని, ఈ చదువులో నేను సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒకటే గోల్, నాకెందుకు రాదు అలా పెట్టుకొని నేర్చుకుంటేనే మనము ఒక మెట్టెక్కగలం. నేనైతే అలానే నేర్చుకున్నాను. ఓకేనా, అలా నేర్చుకునే నా సర్వీస్లో ఎక్కడ ఇప్పుడు దాకా రిమార్క్ లేదు. నా పార్లర్కి ఎటువంటి రిమార్క్ లేదు. నా పార్లర్ బోర్డు బాగా చూడాలంటే నేను పార్లర్ టూర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. నా బోర్డు కూడా బయటకి ఎవరికి కనిపించదు. కానీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు నాకు. ఎలా అంటే మనం కష్టపడి నేర్చుకున్న సర్వీస్ని వాళ్ళకి ఫుల్ ఫెడ్జ్డ్గా మనం సాటిస్ఫై అయ్యేటట్టు నేను వాళ్ళకి ఇస్తున్నాను. కాబట్టి వాళ్ళు నన్ను వదలరు, ఇంకొక మనిషిని సజెస్ట్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా మీరు కష్టపడే నేర్చుకోండి. వ్యాక్స్ అడ్వాంటేజ్ చెప్పాను, డిసడ్వాంటేజ్ చెప్పాను, లాభాలు నష్టాలు. మనకి ర్యాషెస్ వచ్చేస్తాయి. ఓకేనా, ర్యాషెస్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే మనం జెల్ అప్లై చేసి రిమూవ్ చేసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సింగ్ కొన్ని ప్లేసెస్లోని హెయిర్, లెగ్స్ తీస్తాము, ఫుల్ లెగ్స్ చేస్తాము, ప్లస్ ఫుల్ హ్యాండ్స్ చేస్తాము, అండర్ ఆర్మ్స్ చేస్తాము, బ్యాక్ నెక్ చేస్తాము. ఓకేనా, ఫేస్ నెక్ చేస్తాము, అప్పర్ లిప్ చేస్తాము. కొందరైతే బాగా సర్వీస్ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు కూడా ఐబ్రో కూడా వ్యాక్స్ చేస్తారు. అర్థమవుతుందా? చేయించుకున్న వాళ్ళు ఉంటే అది కూడా చేస్తారు. అలాగా అన్ని ప్లేసెస్ అన్వాంటెడ్ హెయిర్ ఏ ప్లేస్లో ఉంటాయో మీకు ప్రాక్టికల్గా నేను 2 వీడియోస్ అయినా చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇందులోని మీరు నీడ్స్ని రాసుకోండి. ఓకేనా, ఈ నోట్స్ని మాత్రం నేను ఫోటో మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. మీరు చూసి నోట్స్ని పర్ఫెక్ట్గా రాసుకోండి. ఓకేనా, నోట్స్ మాత్రం నేను పిక్స్ పెడతానులేండి. నేను పిక్స్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఈ వీడియో నుంచి మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మన వీడియోలో మీకు థియరీ ప్రాక్టికల్ అవుతుంది కాబట్టి మీకు ఏ సర్వీస్ మీదైనా ఎటువంటి డౌట్ ఉన్నా నాకు మెన్షన్ చేయండి. మెసేజ్ రూపంలో నాకు మెన్షన్ చేసి మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. మీకు నేను ఇంకా క్లియర్గా మాట్లాడాలి, ఎవరికి ఎలా అర్థమవుతుందో అన్నది నాకు ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడు ఎవరికి ఎలా చెప్పితే అర్థమవుతుంది అన్నది కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ థియరీ. ఓకేనా, స్కిప్ చేయకుండా ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అంటే 30 days కోర్స్ కాకుండా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, హెయిర్ మీద, స్కిన్ మీద, బ్యూటీ సెక్షన్ మీద, ఎటువంటి దాని మీదైనా మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ రూపంలో మెన్షన్ చేసి మీరు డౌట్ని క్లియర్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.